పెద్ది సినిమా ఓటీటీ డీల్ ఎంతో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. వాళ్ళ మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుందన్నమాట. సో ఖచ్చితంగా పెద్ది సినిమా మీద స్టార్టింగ్ నుంచి కూడా ఎంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రం రాలేదు. ఇలాంటి సినిమా కోసం మేము ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నామనే ఒక ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఉన్నారు. సో చాలామంది కూడా ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే స్టార్ హీరోల నుంచి అదొక యాక్షన్ డ్రామా లాంటి సినిమాలు కానీ, లేకపోతే మైథాలజీ సినిమాలు కానీ, లేకపోతే సోషియో ఫ్యాంటసీ సినిమాలు కానీ, ఇలాంటి సినిమాల్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి సినిమాలు వస్తే జనాలు భారీగా ఆదరణ కూడా చూపిస్తూ ఉన్నారు, నంబర్ 1 స్థానంలో నిలబెడుతున్నారు కూడా. సో ఆ విధంగా ఇప్పుడు పెద్ద సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, అది కూడా పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో తీస్తున్నారు అని చెప్పేసి మనకు క్లియర్గా ఆ పోస్టర్లు కానీ సాంగ్స్ కానీ చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఈ సినిమా ఎప్పుడైతే మనకు టైటిల్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా భారీగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. ఇంకా వన్స్ ఎప్పుడైతే చిన్న గ్లిమ్స్ వచ్చాయి, ఆ తర్వాత చిక్రీ సాంగ్ వచ్చింది, ఆ తర్వాత రైరేరారా సాంగ్ వచ్చింది, తర్వాత పోస్టర్లు వచ్చాయి, రీసెంట్గా పహిల్వాన్ గ్లిమ్స్ వచ్చాయి. ఇంకా ఇందులో మనం ఏ అప్డేట్ చూసినా కూడా విత్ ఇన్ అవర్స్లో సోషల్ మీడియా మొత్తం మీద కూడా నంబర్ 1 స్థానం, అంటే ట్రెండింగ్ నంబర్ 1 స్థానంలో నిలిచిందనమాట. సో అంత భారీ స్థాయిలో సినిమా మీద ఆదరణ ఉండింది. సో ఇంత గొప్ప సినిమాని ఓటీటీ డీల్, అంటే ఓటీటీ వాళ్ళు ఎవరు తీసుకున్నారో, ఎంతకి తీసుకున్నారు అనే విషయం పట్ల మనం మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెద్ద సినిమా రైట్స్ని మాత్రం వాళ్ళు దక్కించుకున్నారు. అది కూడా అంత ఇంత కాదు, 100 కోట్లు కూడా కాదు, 130 కోట్లకి తీసుకున్నారు. సో అది కూడా సినిమా థియేటర్లో భారీ విజయాన్ని సాధిస్తే ఇంకా 20 కోట్లు కూడా అదనంగా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళే చెప్పారు స్వయంగా. అంటే మరి ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉంటుంది, ఈ సినిమా కాన్సెప్ట్ పైన వాళ్ళకి ఎంత క్లారిటీగా వాళ్ళు ఆలోచించుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో కాన్సెప్ట్లో అంత దమ్ముంది కాబట్టి వాళ్ళు సినిమాని 130 కోట్లకి కొనుగోలు చేయడమే కాకుండా 20 కోట్లు అదనంగా కూడా ఇస్తాము సినిమా హిట్ అవుతే, థియేటర్లో మంచి టాక్ వస్తే అని చెప్పేసి చెప్పారు. సో ఆ విధంగా ఓవరాల్గా పెద్ద సినిమా ఓటీటీ డీల్ అనేది నెట్ఫ్లిక్స్ వాళ్ళు 150 కోట్లకి కొనుగోలు చేశారు. సో ఖచ్చితంగా ఇది ఒక భారీగా వచ్చినటువంటి రిజల్ట్ అన్నమాట. నిజంగా ఇంత భారీ రిజల్ట్ అనేది మనం రీసెంట్ టైంలో ఏ సినిమా కూడా చూడలేదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మైండ్ కూడా బ్లాంక్ అయి ఉంటుంది ఈ న్యూస్ విన్న తర్వాత. ఇంకా పెద్ద సినిమా పైన మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు, లేకపోతే పలానా రోజు వస్తుందా లేదా, ఇప్పటికైతే ఈ సినిమా రిలీజ్ డేట్ పైన అయితే మనకు క్లారిటీ అయితే లేదు. ఏప్రిల్ 30కి అన్నారు, 30కి మాత్రం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. జూన్ 4కి అంటున్నారు, జూన్ 25కి అంటున్నారు. ఈ విధంగా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. బట్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా సినిమా మాత్రం తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతున్న ఒక నమ్మకం చాలా ఉందన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారు సినిమా పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి.